యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. రోజువారీ జీవనానికి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి తమ వంతుగా ఈ సహకారం అందించారు. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి బాసటగా నిలుస్తున్న యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 4 పేద కుటుంబాలకి బియ్యంతో పాటు నెలవారీ సరుకులు అందజేశారు. జగడగుంటపాలెంలోని టిట్కో గృహాల్లో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు మోతి, మారిస్పేటకు చెందిన భాష, ఐతానగర్కి చెందిన కొడాలి లింగేశ్వరరావు, ఐతానగర్కే చెందిన మార్తమ్మ తదితరులు అనారోగ్యం, పక్షవాతం, ఇతరత్ర కారణాలతో బాధపడుతుండగా వారి ఇబ్బందులు గుర్తించిన టీం సభ్యులు వారి నివాసాలకు వెళ్లి బియ్యం, సరుకులు అందజేశారు. ఇవే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తమ యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని సాదిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, శివ, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోతి బాబు. ఇద్దరికి కాయల వ్యాపారం చేసేదాన్ని. ఇప్పుడు నా 2 నెలల మట్టి మంచం, 2 సంవత్సరాల మట్టి మంచంలోనే ఉండ. ఆ ముసలాయన చూసుకుంటాడు. ఇద్దరికి 5 గేట్ దగ్గర అద్దెకే ఉండాలి. ఖాళీ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఏం జరుగుబాటు కావట్లేదు. పొద్దున్న ఏదైనా టిఫిన్ తెచ్చుకోవాలన్నా కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో ముందే దండానికి ఇవాళ గ్యాస్ అయిపోయింది. ఇవాళ అది కూడా ఉండలేదు. నాకు చూసి ఆయన ఏడవటం, ఆయన చూసి నేను ఏడవటం, అట్ట పడి ఉన్నాం బాబు. మీ దయ. ఆ టీవీలో చెప్తున్నారు కాబట్టి బాబు ఫోన్ చేసి కనుక్కున్నాను బాబు, లేకపోతే తెలిసేది కాదు. బాబు వచ్చి సాయం చేస్తున్నారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబు. నమస్తే అయ్యా. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలా. మీరు అభిమానం మీద మాకు ఎంతో సాయం చేస్తున్నారు. తెనాల్లో ఎంతోమందిని సాయం చేస్తున్నారు. మన పల్లెటూరులో కానీ తెనాల్లో కానీ ఎక్కడైనా కానీ మీ దేవుడి గల్లల్లా మీకు ఇంకా పైకి రావాలా, ఇంకా ఎంతోమంది కోరుకుంటారు. మీరు ఇంకా బాగుండాలా, శుభ్రంగా ఉండాలయ్యా. సారు నమస్తే సార్. ఈరోజు ముందుగా ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు 4 కార్యక్రమాలు చేశాము. అందులో మొదటిగా ఈరోజు తెనాలి పట్టణంలోని జగడగుంటపాలెం దగ్గర టిట్కో హౌసెస్లో నివసిస్తున్న మౌతి గారు, అలానే వాళ్ళ భర్త మమతా గారు సుమారు గతంలో కాయల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మరి మౌతి గారికి కాళ్ళు పడిపోవటం వలన ఆవిడ లెగవటానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉండి 3 సంవత్సరాల నుంచి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఇద్దరు వాళ్ళకు వచ్చే పెన్షన్ మీదనే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల వాళ్ళకి అవసరం ఉన్న తరుణంలో యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి వాళ్ళకి సహాయం కావాలని కోరగా మా టీం యంగ్ జనరేషన్ వచ్చి వాళ్ళ పరిస్థితి చూడటం జరిగింది. చూడంగానే ఆవిడని చూస్తే ఎంతో బాధేసింది. సో ఇందువలన ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మౌతి గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇలానే ఇదే కాకుండా ఈరోజు మారిస్పేటలో నివసిస్తున్న భాషా గారు, అలానే వాళ్ళ భార్య పర్వీన్ గారు, వీళ్ళిద్దరు కూడా గతంలో ఏంటంటే సైకిల్ మెకానిక్గా వర్క్ చేసుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకి దురదృష్టవశాత్తు పారాలసిస్ వచ్చి కాళ్ళు పడిపోవడం జరిగింది. సో ఆయనకు కూడా ఇంట్లో ఇల్లు గడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది అని మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా వాళ్ళ కుటుంబానికి కూడా ఈరోజు 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. మూడవది ఐతానగర్లో నివసిస్తున్న కొడాలి లింగేశ్వరరావు, ఆయన కత్తుల సాన పెట్టుకుంటూ రోజుకి 50 రూపాయలు, 100 రూపాయలు వచ్చే ఇదితోనే ఆయన జీవనం అనేది కొనసాగించుకుంటున్నారు. వాళ్ళకి గతంలో కూడా లింగేశ్వరరావు గారికి మా తరపున ట్రైసైకిల్స్, అలానే ప్రతి నెల సరుకులు అనేది అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం అందులో భాగంగా ఈ నెల కూడా లింగేశ్వరరావు గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, నెలవారీ సరుకులు అందించాము. మరి 4వది వచ్చేసి ఐతానగర్లోనే నివసిస్తున్న మార్తమ్మ గారు, సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. వయసు పైబట్టడంతో ఆవిడకి ఫిట్స్ రావటం వలన రోడ్డు మీద ఎక్కడైతే నడుస్తారో అక్కడే పడిపోతుంటారు మధ్యలో. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 4 కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తాలు, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఇట్లా ఆపదలో అవసరాల్లో ఉంటారో ఇటువంటి ప్రతి ఒక్కరికి మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఎలాంటి అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా సాయం చేస్తామని తెలియజేస్తున్నాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో అయినా ఎటువంటి అవసరం ఉన్నా సరే మాకు ఫోన్ చేయొచ్చు. మా టీం వెంటనే స్పందించి మీకు సహాయం చేస్తామని తెలియజేస్తాం.